వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గంగాధర్ నెల్లూరు మండలం మహాదేవ మంగళం పంచాయతీ నందు ఈరోజు చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి ఎక్కువ సేవ చేసినటువంటి ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారని, కరోనా కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ వంటి సమస్యలు కూడా ఎదుర్కొని ప్రజలకు మంచి సేవను అందిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు మణివర్మ, చిట్టిబాబు నాయుడు, మండల అధ్యక్షులు ఆనంద్ బాబు, రంజిత్ కుమార్, మురళి, సోషల్ మీడియా హరిప్రసాద్ మొదలైన వివిధ రకాల బీజేపీ కార్యకర్తలందరూ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఏ బంకులో కూడా మనం 2 వీలర్ ఎత్తుకోకపోతే పెట్రోల్ లేదని చెప్పట్లేదు. ఇది అభూత కల్పన. దీనికి కారణం నరేంద్ర మోడీ గారి దూరదృష్టితో ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా మనం ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ముందుగానే మన దేశంలో పెట్రోల్ డీజిల్ను స్టాక్ పెట్టడం. ఒకవేళ ప్రపంచంలో యుద్ధం జరిగి ఇప్పుడు మనకు సప్లై అయితే వేరే దేశాల నుంచి వస్తుంది, అసలు ఏ దేశం నుంచి ఒకే ఒక చుక్క పెట్రోల్ రాకపోయినా 3 నెలల కాలం మన భారతదేశ ప్రజలకు సరిపోయేంత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ భారతదేశంలో స్టాక్ ఉంది. ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు, అపోహలు పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిపక్షాలు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయో మీరు ఆలోచించాలి. గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఏమేమి కార్యక్రమాలు చేశారో నేను చెప్పాల్సిన పని లేదు. టీవీల ద్వారా మీరు చూస్తున్నారు, ప్రత్యక్షంగా మీ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని మీరు చూస్తున్నారు. రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, మన పాఠశాలలు కావచ్చు, మధ్యాహ్న భోజన పథకాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఏ విధంగా డెవలప్ అయినాయి. అదేవిధంగా ఎన్ని పరిశ్రమలు కొత్తగా వస్తున్నాయి, మన పిల్లల ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెరిగింది, మన జీవన ప్రమాణం ఏ విధంగా పెరిగింది. ఒకే ఉదాహరణ చెప్తాం మీకు. నరేంద్ర మోడీ గారికి పేద ప్రజల మీద ఉన్న దృష్టి ఎలాంటిదనేసి. కరోనా వచ్చింది, మనం అందరం చూస్తాం.